కేఎస్ ప్రసాద్ గారు, వెంకయ్య నాయుడు మాటలు సంక్షేమ పథకాల మీద రెండు మనోహర్ కూడా మాట్లాడారు. ఏంటి ఇప్పుడే మాట్లాడుతున్నారండి? దేనికి సంకేతంగా చూడాలి వీటిని? చేతకందానికి. ఇప్పుడు ఎవరైనా సరే సంక్షేమం అన్నది ఎవరికి ఇస్తారండి? ఎవరికి ఇస్తారు? ప్రాథమిక అవగాహన అన్నది ఎవరికైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బిలో పవర్టీలో ఉన్నవాడికి అండ్ వాడికి ఒక చేయూత పథకం కింద ప్రభుత్వం సంక్షేమం కనుక అందిస్తే అప్లిఫ్ట్మెంట్ జరుగుతుందండి. ఇప్పుడు ఇదేమైనా కొత్త ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం ప్రకారం అప్లిఫ్ట్మెంట్ కోసం ఈ సంక్షేమం అని చెప్పలేదు, రిజర్వేషన్ ప్రాస్పెక్టివ్తో స్టార్ట్ చేసాడు ప్రణాళికాబద్ధంగా. ప్రణాళికలకు అతీతంగా మీరు ప్రణాళిక సంఘాన్ని తీసేసి నీతి ఆయోగ్ పెట్టినంత మాత్రాన సంక్షేమాలు ఇవ్వకుండా ఏమైనా ఉంది? కేంద్ర ప్రభుత్వం ఉందా? ఫ్రీ రేషన్ ఇస్తుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. రైతులకు సబ్సిడైజ్ రేట్లు విత్తనాలు అవన్నీ ఇస్తుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. మీరే అతి శక్తుల్లో మారుతున్నారు. మీకు ఉల్లంఘక, మీకు చేతకాక, బడ్జెట్ అలొకేషన్స్ మీద ప్రాథమిక అవగాహన లేకుండా మీరు ఇచ్చిన ఇబ్బడి ముబ్బడి దానికి కాలు చేతులు అందట్లేదని చెప్పండి, ప్రజలు చెప్పండి, తప్పు ఒప్పుకోండి, తప్పేముంది. కానీ దానివల్ల మీకు ఏదో ఎన్హాన్స్మెంట్ ఆగిపోతుంది, గ్రోత్ ఆగిపోతుందని మీరు మాట్లాడడం చాలా తప్పు. అంటే వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఎన్నికల ముందు అప్పుడు మాట్లాడలేదు. అప్పుడు క్లియర్ జగన్మోహన్ రెడ్డి మొత్తుకొని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇంత నేను చేసిన నవరత్నాలకి నాకు ఇంత సంక్షేమానికి 78,000 కోట్లు పైచీలకు అవుతుంది. అబ్నార్మల్గా వీళ్ళు చేసేదానికి 1,20,000 కోట్లు ఖర్చు వస్తుంది. ఎక్కడి నుంచి తెస్తారు అన్న మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు సమాధానం ఇవ్వకుండా మా మాంత్రికుడు మా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు, అద్భుతాలకి ఈయన ఒక్కడి వల్లనే అవుతుందని ప్రజలను పెనట్రేట్ చేసి ప్రజలను అప్పుదారి పట్టిస్తే మనవాడు చేస్తుంది. దానికి చేశారు. సబాష్, మీకు మీరే సాటి. అవుట్కమ్ చెప్పండి. మళ్ళీ అక్కడికే కాదు, మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆబ్వియస్ అని చెప్పి మాతో కావట్లేదు. నేను లేస్తే మనిషిని కాదు, మాకెందుకు లేస్తే మనిషిని కాదు. ఇక్కడ కూడా అక్కడ చెప్పింది జరుగుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు మనకొకటి సార్, ప్రజలు అమాయకులు, వాళ్ళు మోసం చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో రాజకీయాలు చేసేవాళ్ళు ఒకలా ఉంటారు, ప్రజలు అమాయకులు కాబట్టి వాళ్ళకి ఏదో చేతనం చేసేవాళ్ళు ఒకలా ఉంటారు. ఈ రెండింటికి తేడా అమాయకులు ఎప్పటికీ తెలుసుకోలేరు. ట్రాన్స్పరెన్సీ మిస్ అవ్వట్లా? ట్రాన్స్పరెన్సీ ఎప్పుడో మిస్ అవుతుంది. మీకు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఒక ట్రాన్స్పరెన్సీతో చేసిన ఒక 5 years టెన్యూర్ని ట్రాన్స్పరెన్సీ లేనివాడు నిరంతరం దాన్ని అవహేళన చేస్తూనే ఉంటాడు, ఎందుకంటే వీడిదే ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి. సో ఆ వ్యాక్యూమ్ ఎవడో ఫిల్ చేయలేదు, గ్యాప్ వస్తుంది మళ్ళీ. సో జవాబుదారీతనం లేని వాడిని జవాబుదారీతనం ఉన్నవాడితో కంపేర్ చేయమంటే ఎవడి వల్ల కాదు అది. కానీ జవాబుదారీతనం లేనివాడు ఒక డెకేడ్స్ పరంగా వాళ్ళే ఉన్నారు. ఆ మోడల్ని బ్రేక్ చేసేవాడి ప్రయత్నం ఎప్పుడైనా ఉంటుందంటే మట్టిలో నీళ్ళు పోసినట్టు ఉంటుంది, దానికి కన్నుల్లో రావాలి నూనె పెండడానికి. సోషల్ మీడియాలో ఇంకో వాదన జరుగుతుంది, వెంకయ్యనాయుడికి మోడీ మీద కోపం ఉంది, ఆయన రాజ్యాంగబద్ధం మీద ఖచ్చితంగా ప్లేస్లో కూర్చోబెట్టారు, రాజకీయంగా ఎదగనీయలేదు. రాబోయే బీహార్ ఎన్నికల్లో ఈ సంక్షేమం ఇవ్వకుండా అడ్డుపట్టడానికే ఈ మాట అన్నారు. అంత సీన్ లేదు, కానీ ఇక్కడ వెళ్ళి పక్కెళ్ళి ఆడుకోమని చెప్పి చాలా రోజులు లేదు. వీళ్ళందరూ మీకు మళ్ళీ చెప్తున్నాడు, బండారు దత్తాత్రేయ ఎవడు, ఈ వెంకయ్యనాయుడు వాళ్ళిద్దరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయనను, ఈఎస్సీ కార్మిక శాఖ మంత్రిగా ఆయన మొత్తం డెంట్లు పెడితే నరేంద్ర మోడీ జింకి చిక్కు అనిపించి కూర్చోబెట్టాడు ఇంట్లో. అప్పుడు ఇంకా గౌరవం ఇచ్చి ఉపరాష్ట్రపతి ఇచ్చి ఇంక ఇంట్లో ఆర్థపాలను పెట్టి కూర్చోబెట్టి ఇంకేం మన గౌరవం ఇచ్చారు. వీళ్ళేం అత్తాని పచ్చపోసలు కాదు, వీళ్ళు రాజకీయ గురించి తెలిసినాడు ఎవరైనా మాట్లాడమంటే మాట్లాడచ్చు. అంచేత వీళ్ళు అవతలను తీర్చిదిద్దేస్తారన్న మాట ప్లీజ్ ఇంక ఫుల్ స్టాప్ పెట్టండి. ఇంక చాలు, మీరు రాజకీయ అస్త్ర సన్యాసం అయిపోయింది. ఆ గాంధీవాన్ని ఇంట్లో పడేసి రామకృష్ణ అనుకోవడం బెటర్. అయితే తెలుగు భాష మీద మీరు అనర్గళమైన కృషి చేయండి. మీరేమో బహుభాషా కోవిదులను మాత్రం అనిపించుకోండి మా పివి నరసింహరావు గారి తర్వాత. హిందీ మాడగళ్ళు, ఇంగ్లీష్ మాడగళ్ళు, అన్ని మాడగళ్ళని. కానీ తెలుగు భాష మీద మాత్రం మంచి కృషి చేయండి. ఎందుకంటే మీ పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతారు, మేము మాత్రం తెలుగు భాష చదువుకుంటూ ముష్టెత్తుకుంటూ తిరుగుతూ ఉంటాం. కానీ సార్ టైం వేస్ట్, చాలా టోల్ గురించి అనవసరంగా లైమ్ లైట్లోకి తేకండి. తర్వాత అవి వృద్ధ జింబుకాలే అయిపోయి ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అవి. నాదెంట్లో నేను ఖచ్చితంగా చెప్పగలను, నరేంద్ర మోడీ మీద ఈయనకి కడుపు మంట ఉన్నా, కడుపు మంట తీర్చుకుని నరేంద్ర మోడీ అనే సారాంశం గ్రహించగలిగితే తాత్పర్యం శబాష్ 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 నరేంద్ర మోడీకి 3 సార్లు చెప్పచ్చు. వెళ్తే ఏం కాదు. అందులో సౌత్లో బీజేపీ వాడిని అస్సలు ఆవిడ పుష్టీకరించారు, వాళ్ళు పని చేసుకోమనండి. నాదెండ్ల మనోహర్ కూడా అంటాం, అంటే నిదానంగా ఈ పథకాలని పక్కదో పట్టిస్తారా, ఆపుతారా, అందుకోసమే ఈ మాట్లాడుతున్నారా? వాళ్ళు ఆల్రెడీ పక్కదారి పెట్టించారు. సంవత్సరం పాటు ఎగ్గొట్టి ఇవాళ కంటి తుడుపు చేరిగా 4 మంచి మాటలు 3 మంచి మాటలు అన్నట్టు మామ అనిపిస్తున్నారు. ఏం చెప్పాలి? ఈ కంటి తుడుపు చేరి వెళ్తే అన్నారు ఏమన్నా. కానీ పబ్లిక్ అయితే అర్థమవుతుందిగా, ఎన్నికల ముందైతే చెప్పారు, ఇప్పుడు వేరే కారణాలు చెప్పారు. ఏమర్థమవుతుంది ప్రజలకు? మళ్ళీ ఏమర్థమవుతుంది? పసుపు కుంకుమ 10,000 ఇస్తారు, లాస్ట్ 3 నెలలు పెన్షన్ పెంచుతారు, లాస్ట్ 3 నెలల్లో నిరుద్యోగం ఇస్తారు. అయితే 19 చూపించారు కదా లాస్ట్ టైం. 6.5% ఓటు ఎన్హాన్స్ అయ్యి కనబడింది. ఇవన్నీ వాళ్ళ దగ్గర, వాళ్ళ లెక్కలు వాళ్ళకి ఉన్నాయి సార్, వాళ్ళ మడతకాజాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, లేని మన దగ్గరే తెలుసుకుంటే చాలు. అంటే ఆ రోజు అయితే పసుపు ఒడ్డు వేయలేదుగా, మీరు చెప్పినట్టు ఓట్ షేర్ పెరిగింది. లేకపోతే మరి డిజాస్టర్ పర్ఫార్మెన్స్ కదా. ఈ 11, 5, 6 వచ్చే దగ్గర వాళ్ళు ఎలా కాపాడుకోగలిగారు చూడండి.
ఆ తెలివి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా? అంటే ఉందంటే అబద్ధాలతో ఇంకో కంటి తుడుపు చర్యలుగా స్టిక్ కంట్రీస్ గన్స్ 78,500 కోట్లు మించి నేను ఖర్చు పెట్టలేను సంక్షేమానికి అని గన్ పట్టుకొని కూర్చున్నాడు ఆయన. ఇలా మొదటిసారి కూడా ఉచిత కరెంట్ మీద అదే మాట్లాడాడు ఆయన. ఉచిత కరెంట్ కాదు, రైతు రుణమాఫీ మీద. ఆయన అదే చెప్తున్నాడు, అకౌంటబిలిటీ ఉన్నవాడు, ఎక్స్చెకర్ మీద బాధ్యత వహించేవాడు, జేబు ఖర్చుని ఎంత నియంత్రించుకోవాలన్న దగ్గర నా జేబు బరువు ఎంతో తెలుసుకున్నవాడు ప్రవర్తించిన తీరు జగన్మోహన్ రెడ్డిది. నాకేం పోయింది? ఇట్స్ ఎ గేమ్ బిట్వీన్ మీ అండ్ ప్రజలు. నేను వాళ్ళతో గేమ్ చేయగలను అనుకునే కూటమి. సో గేమ్కి ఎప్పుడైనా సరే గెలిపోవటంలో ఉంటాయి. ప్రజలు ఓడిపోయారు, కూటమి గెలిచింది, ఏం చేయాలి? అంతకని ఇంకెళ్ళలేదు. దీంట్లో ఓడిపోయారు అనుకోవాలా? డౌటా మీకు? ఓటమి 5 ఏళ్ళు భరించాలి ప్రజలు, అది వాళ్ళ సక్సెస్. గెలిచిన కూటమికి 5 ఏళ్ళు ప్రజలు ఓడిపోయి అనుభవించాలి అంటారు కదంటారు. అయితే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు నిదానంగా ఒక్కొక్కటి ఆపేస్తారా? ఒకటి ఏంటండి, ఆల్రెడీ ట్రయల్ అండ్ ఎర్రర్లో సంవత్సరం ఇచ్చారు, ఇవ్వలేదు. ఇంకో సంవత్సరం ఇచ్చారు, కంటి తుడుపుకి ఎంత ఇచ్చారు? 13,500 కోట్లు ఇవ్వాల్సిన తల్లికి వందనం 7,500 కోట్లు ఇచ్చారు. 5,000 కోట్లు 5,200 కోట్లు బకాయి ఉంది, ఇంకా దానికి లెక్కలేదు. ఫ్రీ సిలిండర్ అన్నారు, మీకు ఏమైనా చూడండి. అలా ఇప్పుడు పైయాల కేసు ఏదో రామకృష్ణ అన్నాడు కబుర్లు చెప్పడం తప్ప తర్వాత ఏమైనా వినబడింది మీకు? రైతులకు 20,000 ఇస్తారు, 5,000 ఇచ్చారు ఇప్పటికీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,000, కొంతమందికి 7,000, కొంతమందికి 5,000 వచ్చాయి. అంటే ఈ సంవత్సరం 13,000 కోసేటినట్టే కదా, గత సంవత్సరం 20,000 లేపేసినట్టే కదా. నిరుద్యోగ భృతి ఏది? నీకు 15,000 ఏది? ట్రెండింగ్ అది, ట్రెండింగే కదా. ట్రెండ్ సెట్ చేశారు, ట్రెండింగ్తోను. ట్రెండ్ ఆల్ సెట్ చేసుకుంటే 124 గెలిచారు. ట్రెండ్ చూసి మోసపోతే అదే పవన్ కళ్యాణ్ సినిమాని వెళ్తే ఏమైంది? హరిహర వీరమల్లు సినిమా ప్రజలకు కనబడింది, అర్థమైంది? అంతకని ఇంకేం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.